హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి పనీర్ బిర్యానీ అండి. చాలా స్పైస్గా, కమ్మగా, మరి తింటూ ఉంటే ఇంకా తినాలనిపించేలా ఈ పనీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. సో వెదర్ అయితే చల్లగా ఉంటుంది కదండి, ఇలా వేడి వేడిగా పనీర్ బిర్యానీ చేసుకొని తినండి, ఇంకా వేరేలా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం పన్నీర్ బిర్యానీకి ఏమేమి కావాలో చూసేసుకుందాం. సో ఇప్పుడైతే నేను సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయలు, తర్వాత ఒక 6 పచ్చిమిరపకాయలు, తర్వాత పచ్చి బఠానీ అండి తీసుకున్నాను, అలాగే పన్నీరు తీసుకున్నాను, అలాగే 3 టమాటోల్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర. సో ఇవి నార్మల్గా మనం కావాల్సిన వస్తువులు. మిగిలినవన్నీ మనం ఉప్పు కారం అవన్నీ మనకి తగినంత. సో ఇప్పుడైతే పన్నీర్ని ఈ విధంగా కాస్త ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకొని కాసేపు అలా కలిపేసుకొని పెట్టుకోవాలండి. సో ఇప్పుడైతే నేను ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కారం, గరం మసాలా, అలాగే ధనియాల పొడి ఇవన్నీ వేసి చక్కగా మిక్స్ చేసుకొని, అంటే పన్నీర్ ముక్కలకి పట్టేలాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలండి. ఇందులోకే హాఫ్ లెమన్ వరకు పిండుకొని కలిపేసుకోండి, టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇలా ముక్కలన్నీ చక్కగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేద్దాము. ఇప్పుడైతే కుక్కర్ ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని, కుక్కర్ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యి వరకు యాడ్ చేసుకొని, తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకొని, ఇంకా మన ఇంట్లో ఉండే మసాలా ఐటమ్స్ ఏవైతే ఉంటాయో చెక్క, మొగ్గ, లవంగ ఇవన్నీ వేసుకోవచ్చండి, మన ఇష్టం, ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చు. సో బిర్యానీ దినుసులు అనేటివి. సో ఇక్కడ వచ్చేసి నేను ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడాను వేసుకొని కాస్త ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో మనకి నాన్ వెజ్ తినాలి అని అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా చేసుకొని తినండి, ఆ ఫీలింగే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది కార్తీక మాసం కాబట్టి కొంచెం స్పైస్గా ఏదో అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇలా తినాలనిపిస్తుంది కాబట్టి మనకి ఆ ఫీలింగ్ ఉండదు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను ఒక స్పూన్ వరకు వేసుకొని, అది కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయేటంత వరకు వేయించుకొని, తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న పుదీనా అలాగే కొత్తిమీర కూడాను వేసేసేయాలండి. ఇవి కాస్త మంచిగా ఫ్రై అవుతాయి, అంటే మరీ అంత కాకుండా మామూలు ఫ్రై అయితే సరిపోతుంది. అందులోకి టమాటో ముక్కల్ని కూడాను యాడ్ చేసేసుకోవాలి. సో టమాటో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉప్పు రుచికి తగ్గట్టు వేసేసుకోండి. ఆల్రెడీ మనం పన్నీర్ ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే తర్వాత పసుపు, అలాగే కారం, మన స్పైస్ ఎంత టేస్ట్ తినగలమో, కారం ఎంత తినగలమో అంత వేసుకోండి. సో ఇలా మంచిగా మెత్తబడేంత వరకు, టమాటో గుజ్జు అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత దీనిలోకి ధనియాల పొడి అలాగే గరం మసాలా ఒక్కొక్క స్పూన్ వరకు వేసుకోండి. సో ఇలా ఒక గుజ్జులా తయారవుతుందన్నమాట. దీనిలోకి మనం లాస్ట్గా ఫైనల్గా ఈ పచ్చి బఠానీ వేసుకుంటున్నాను, ఎందుకంటే మొదటే వేసేస్తే మెత్తగా ఆల్రెడీ పచ్చి బఠానీ కదా, సో సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. దానికి నేను చివరి ఆఖరిలో వేస్తున్నాను. సో నేను ఇక్కడైతే నార్మల్ బియ్యమే తీసుకున్నానండి, మనం రైస్ పెట్టుకుంటాం కదా, అవే తీసుకున్నాను. మీకు వీలుంటే అంటే మీకు
ఉంటే బాస్మతి బియ్యం కూడాను వేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను పన్నీర్ ముక్కలను కూడాను యాడ్ చేసేసుకున్నానండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ అయ్యేలాగా ఆ పన్నీర్ ముక్కలు మరి అంత గ్రేవీలా అంటే మరి పొడి పొడి చేసేయకుండా నీట్గా కలిపేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు చక్కగా ఉప్పు కారాలు పట్టేంత వరకు ఉడికించుకొని తర్వాత దీనిలోకి కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేయాలండి. సో నేను ఇక్కడైతే మాకు ఒక 4 గ్లాసుల వరకు తీసుకున్నాను చిన్న గ్లాస్తో. మీ ఇష్టం, మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి మీ ఫ్యామిలీకి తగ్గట్టుగా. సో ఇక్కడ వచ్చేసి కాస్త బియ్యం ఉప్పు కారాలు పట్టేంతలాగా కలిపేసుకొని దానిలోకి 1కి 2 నీళ్ళనైతే యాడ్ చేసేసుకోవాలి. అంటే ఒక గ్లాసు బియ్యం అయితే 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో ఇలా 1కి 2 చొప్పున నీళ్ళనైతే యాడ్ చేసుకొని చివరాఖరిలో ఉప్పు అయితే టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే వేసుకొని మరి కొంచెంసేపు కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 విజిల్లు వచ్చేలాగా వేయించుకుంటే సరిపోతుందండి. సో గుమగుమలాడే పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని పెరుగు చట్నీతోని లేదా ఆలుగడ్డ కుర్మాతోని కానీ తింటే చాలా బాగుంటుందండి. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి ఎలా వచ్చిందని ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.